గోదావరి నీటి వాటాపై మంత్రి శ్రీధర్ బాబు స్పందించారు. గోదావరి నీటి వాటా ఎంత ఉందో పూర్తి వాటా వినియోగించుకుంటామని అన్నారు. పక్క రాష్ట్రం గోదావరి నదీ జలాల విషయంలో తెలంగాణని దెబ్బతీసే విధంగా ఉంటే ఒప్పుకోమని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం కృష్ణా జలాల విషయంలో కాలం వృధా చేసిందని, నీటి విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ కాంప్రమైజ్ కాబోమని తేల్చి చెప్పారు. వృధాగా పోతున్న విషయంపై కేంద్రం స్పష్టతనివ్వాలని కూడా డిమాండ్ చేశారు. ఇంకోటి గోదావరి నీటి వాటా, అదేవిధంగా కృష్ణా నది నీటి వాటా ఎంతుందో పూర్తి స్థాయిలో వినియోగించుకొని కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం కూడా మనం కడతా ఉన్న ప్రాజెక్టులకు సంబంధించి ప్రతి నీటి బొట్టుపై అనుమతులు ఇచ్చే వరకు మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. అటువైపున్న ఆ రాష్ట్రం వారు ఏ పేరు మీద ఏ నీటిని ఉపయోగించుకొని ఏం ప్రాజెక్టులు కట్టుకున్నా, ఆ పేరు ఏం పెట్టుకున్నప్పటికీ గోదావరి నది జలాలకు సంబంధించిన ఒక్క నీటి బొట్టును కూడా మా రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా ఉంటే ఒక్కటి కూడా బొట్టు అక్కడ బొరివు. ఇది స్పష్టం. సరే, వారు ప్రాజెక్ట్ పేరు పెట్టుకుంటారంటే ఆయన ఏం పేరు పెట్టుకొని నీళ్ళు ఎక్కడి నుంచి తీసుకొస్తారో వారి